సీఎం రేవంత్ రెడ్డి సార్ నన్ను యాది మీద యాది చేసిండు, ఇప్పుడేమో సప్పుడే చేస్తలేడు అని మాజీ డీఎస్పీ నళిని కామెంట్ చేశారు. తనను పబ్లిక్ స్టంట్ కోసం వాడుకుని వదిలేశారని రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా ద్వారా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఇచ్చిన 2 అప్లికేషన్లు చెత్తబుట్టలో పడేశారని డౌట్ వస్తోందని నళిని లెటర్ రాయడం సంచలనంగా మారింది. తెలంగాణ ఉద్యమం కీలకంగా ఉన్న టైంలో అప్పట్లో డీఎస్పీగా పనిచేసిన నళిని పేరు రాష్ట్రమంతటా మార్మోగింది. ప్రత్యేక తెలంగాణ కోసం తన పోలీసు ఉద్యోగానికి రిజైన్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఉద్యమ సమయంలో అంత పేరు తెచ్చుకున్న నళినిని రాష్ట్ర సాధన తర్వాత అంతా మర్చిపోయారు. బీఆర్ఎస్ హయాంలో ఆమె గురించి ఊసు కూడా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యమకారులు నళిని గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించారు. ఆమెకు మళ్లీ డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని కొందరు ప్రముఖులు సీఎం రేవంత్కి సిఫార్సు చేశారు. డీఎస్పీ జాబ్ లేదా దానికి సమానమైన కొలువు ఇవ్వడానికి సీఎం ఓకే చెప్పినా నళిని మాత్రం రిజెక్ట్ చేశారు. తనకు ఫిట్నెస్ లేదని, ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నానని చెప్పారు. అదే టైంలో వేద విద్యా కేంద్రం ఏర్పాటుకు సహకారంతో పాటు తన సర్వీస్ అంశానికి సంబంధించి 2 లెటర్లను రేవంత్కి ఇచ్చారు నళిని. నెలలోపు ఎంక్వైరీ చేయిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి 7 నెలలైనా పట్టించుకోలేదు. దాంతో నా దరఖాస్తులు బల్ల మీదే ఉన్నాయా లేక చెత్తబుట్టలో పడేశారా అంటూ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డిని నిలదీశారు నళిని. సెక్రటేరియట్ చుట్టూ తిరిగే ఓపిక లేదు, ఆ రోజే రేవంత్కి చెప్పానంటూ లెటర్ రాశారు. ఇంట్లో చల్లన్నం లేకపోతే పైకి వెళ్ళవయ్యా అని అడుక్కునే వాళ్ళకి చెబుతాం, కనీసం అలాంటి మర్యాదైనా తనకు ఇస్తారా అని రేవంత్ రెడ్డిని నళిని నిలదీశారు.